ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 10వ తేదీ సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక పరంగా విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే శుభ అశుభ ఫలితాలు మీ చేతుల్లో కూడా ఉంటాయి. గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ఉద్యోగ వ్యాపార పరిస్థితులు కీలకమైన పరిస్థితుల్లో మీ చేతుల్లో ఉండబోతుంది. అలాంటి పరిస్థితులు మీ చేతుల్లో ఉండగా అంతమైన దశగా ఈ సమయం మారబోతుంది. కాబట్టి సింహరాశి వ్యక్తులకు రాజయోగం పట్టబోతుంది అనే అంశంపై పూర్తిగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ క్లిక్ చేయండి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న రోజుల్లోనే పరిష్కారం చేయబడు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్య మరియు భర్త నరదృష్టి, వాస్తు, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం చూపబడును. రోజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. దీనిపైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా వాటికి పరిష్కారం తెలుసుకోండి. ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. సింహరాశి వ్యక్తులు చాలా మంచివారు, అందమైన మనసు కలిగి ఉంటారు. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ వ్యక్తులకి గంభీరం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. ఎవరికి చేయి చాపకుండా ఉంటారు. అదేవిధంగా సింహం ఎలా ఉంటుందో అడవికి, వీరు కూడా సమాజంలో నలుగురిలో అలాగే ఉండాలని అనుకుంటారు. గొప్పగా కనిపించాలని అనుకుంటారు. అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని పొగడుతలకు వీరు లొంగిపోతారు. దానిని చనువు తీసుకొని ఇతరులు కొంతమంది వీరిని మోసం చేయాలని చూస్తారు. సింహరాశి వ్యక్తులు ఎవరి చేతిలో మోసపోరు, కానీ పొగడుతలకు కాస్త లొంగిపోతారు. ప్రధానంగా మీ జన్మరాశి నుండి 11వ ఇంట్లో గురువు ఉండడం వలన, ప్రధాన స్థానంలో ఉండడం వలన మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. గురువు బలం మరింత ఈ రోజు నుండి పెరుగుతుంది. కాబట్టి మీరు ఏది చేసినా, ఎలాంటి వ్యాపారం చేసినా, ఎలాంటి ఉద్యోగం చేసినా దానిలో అభివృద్ధి కనిపిస్తుంది. అధిక లాభాలు కనిపిస్తాయి. మీరు చేసే ప్రతి పనికి, కష్టానికి, శ్రమకి ఖచ్చితంగా ఆదాయం అనేది మరింత పెరుగుతుంది. తమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే కొన్ని లాభాలు కూడా చూస్తారు. ఆర్థికంగా కొన్ని విధాలుగా మీకు లాభాలు వస్తాయి. అలాగే ఆర్థికంగా ఎన్నో విధాలుగా అవకాశాలు వస్తాయి. మీరు ఎలాంటి వృత్తిలో ఉన్నవారైనా, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా లేదా పెద్ద వ్యాపారం చేసేవారైనా మీకు తగిన గుర్తింపు మాత్రం ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆర్థిక లాభాలు అధికంగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ మాత్రం పెట్టండి. దానివల్ల లాభాలు మీ వెంటే వస్తాయి. అనేక రంగంలో ఉన్నవారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. గురువు బలం మరింత ఎక్కువగా పెరగడం వలన మీకు మంచి ఆదాయం అనేది వస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిన్న ఉద్యోగం నుండి పెద్ద ఉద్యోగానికి వెళ్ళాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలిస్తుంది. కన్సల్టేషన్ వారికి, ఉపాధ్యాయు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. లో ఉన్నటువంటి వారికి, మీడియాలో ఉన్నటువంటి మార్కెటింగ్ వారికి అనుకూలంగా ఉంటుంది. అదృష్టమైన కాలంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. అదృష్టం అనేది మీ వెంటే వస్తుంది. విపరీతమైన ధనలాభం వస్తుంది. సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే మీ అహంకారాన్ని తగ్గిస్తుంది. అలాగే మీ గర్వం అనేది తగ్గిస్తుంది. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. దానికి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఏది అవసరం, ఏది అనవసరం అనేది ఒక స్పష్టత కలుగుతుంది. కాబట్టి ఏ వృత్తిలో ఉన్నవారు ఏమి చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేవి పూర్తిగా ఈ రోజు నుండి అర్థమవుతాయి. రోజు నుండి అనవసర ఖర్చు కూడా మీకు తగ్గుతుంది. కాబట్టి మీకు ధనలాభం మరింత పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఇక ఎవరితో ఎలా మాట్లాడాలో వాటికి కూడా ఈ రోజు నుండి తెలుస్తుంది. కాబట్టి సింహరాశిలో రాహు ఉండడం వలన వీరికి, సింహరాశి వారికి, టెక్నాలజీ ఉన్నవారికి అనూహ్యమైన సమయం ఇది. కాబట్టి వీరికి ఎంతో సంతోషమైన ఆదాయ లాభాలు పెరుగుతాయి. వీరు అనుకున్న దానికన్నా
కన్నా మరింత రెట్టింపు పెరుగుతుంది, ప్రజలు పెరుగుతాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. అందరితో సింహరాశి వ్యక్తులు అంటే చాలా గొప్పవారు అనుకునేలా జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారికి జనవరి 10వ తేదీన చాలా ఆనందంగా ఉండే సమయం. అలాగే చాలా పైకి ఎదుగుతారు. వీరికి ఎవరితో ఎలా ఉండాలి, ఎలాంటి వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి ఆదాయాలు వస్తాయి, ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి అనేవి ఈ రోజు నుండి చాలా పూర్తిగా అర్థమవుతాయి. సమాజంలో కూడా ఎలా ఉండాలి అనేవి కూడా ఈ రోజు నుండి తెలుసుకుంటారు. వీరికి అలాంటి తెలివితేటలు మరింతగా పెరుగుతాయి. కాబట్టి గురువు బలం వలన వీరికి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వ్యక్తులని చాలామంది ఆకర్షిస్తారు. కానీ సింహరాశి వారిని కొంతమంది చూసినట్లయితే కాస్త భయపడతారు. ఎందుకంటే వీరి కోపం చూసి కాస్త వెనుకడుగు వేస్తారు. అలాగే మీ వెంటే ఉంటూ మీతోనే ఉంటూ మీ వెనకాలనే ఒక స్త్రీ మిమ్మల్ని గాఢంగా ఇష్టపడుతుంది. వారెవరో ఈరోజు తెలియబోతుంది. అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, కానీ మీకు చెప్పడానికి మాత్రం భయపడుతున్నారు. అదేవిధంగా సింహరాశి వ్యక్తులని చాలామంది ఆకర్షిస్తారు. అందులో ఒక స్త్రీ ఎంతో ఇష్టంగా ఉంటుంది, ఎంతో కాలంగా వీరిని ఇస్తుంది. వీరికి తెలియకుండానే వీరికి సహాయం కూడా చేస్తుంది. ఎందుకంటే ఎవరి సహాయం సింహరాశి వ్యక్తులు తీసుకోరు, కానీ తెలియకుండానే ఆ స్త్రీ వీరికి సహాయపడుతుంది. అలాగే గతంలో ఎన్నో కష్టాలు బాధలు చూశారు. వాటన్నిటికీ ఇప్పుడు ముగింపు చెప్పాలని ఒక స్త్రీ వీరికి తెలియకుండానే చిన్న చిన్న సలహాలతో వీరిని ముందుకు వెళ్ళేలా చూస్తుంది. కాబట్టి ఆ స్త్రీ వీరిని గాఢంగా ప్రేమిస్తుంది. వారెవరో ఈ రోజున మీకు తెలియబోతుంది. మకర సంక్రాంతి రోజు వరకు ఖచ్చితంగా ఆ స్త్రీ ఎవరో మీ ముందుకు వస్తారు. స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి వారెవరో తెలుసుకొని వారితో సంతోషంగా సమయం గడపండి. అలాగే వారి స్నేహం కోరుకోండి. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నుండి వీరు చాలా శ్రద్ధ పెడతారు. అలాగే వీరు అనుకున్న ఫలితాలకు ఖచ్చితంగా విజయం అనేది సాధించే వరకు వీరు పట్టు వదలరు. అలాంటి వ్యక్తిత్వం ఇక నుండి వీరికి ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి సంబంధాలు వస్తాయి. ఇకపోతే వీరికి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. చిన్న సమస్యలు ఉన్నా వీరు పట్టించుకోకుండా వీరు పనిలో మునిగిపోతారు. అలాగే శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. సింహరాశి వ్యక్తులు సమాజంలో మంచి పేరు, హోదా తెచ్చుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారికి, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి, ఉద్యోగంలో ఉన్నవారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అహంకారం అనేది కాస్త తగ్గినట్లయితే వీరికి అంత విజయం వీరిదే అవుతుంది. ఆ స్త్రీ వల్ల అదృష్టం కూడా వీరి వెంటే ఉంటుంది.